కాకరకాయ కూర చాలామంది తినడానికి ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. కానీ కాకరకాయలో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే కనుక అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, చేదు అనేది ఉండదు. కాకరకాయల్ని ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అందులోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూను పసుపు వేసి మొత్తం కలిపి ఒక 10-15 నిమిషాలు ఒక పక్కకి పెట్టుకోవాలి. కాకరకాయని తినడం వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది. వారంలో కనీసం 2 సార్లైనా కాకరకాయని తినడం అలవాటు చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కాకరకాయల్లోంచి నీరంతా ఈ విధంగా పిండేసుకోవాలి. కాకరకాయ రసం కూడా షుగర్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం అంతా పిండిన తర్వాత ఆ ముక్కల్లోకి జీలకర్ర 1 టీ స్పూను, అలాగే శనగపిండి 1 టేబుల్ స్పూను, 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. పసుపు 1 పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కారము 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కారం మీరు ఎక్కువ తింటే కనుక 1 హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకొని మొత్తం అన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి ముక్కల్లో ఉన్న తడే సరిపోతుంది. సాల్ట్ 1 పావు టీ స్పూను కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకోండి. ఒకవేళ ముక్కలు పొడిగా ఉన్నాయి అంటే కనుక మీరు వాటర్ తడి చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకు కూడా కాకరకాయ తినడం అనేది నేర్పిస్తూ ఉండండి. కాకరకాయలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పకోడీలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించండి. కాకరకాయ తినడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. అలాగే స్కిన్ ఎలర్జీస్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా క్లియర్ అవుతాయి. వారంలో కనీసం 2 సార్లైనా కాకరకాయని మనం పులుసుగానో, వేపుడుగానో, లేకపోతే కూరగానో, కాకరకాయ పొడిగానో మనము తింటూ ఉండడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అయితే నేను కొన్ని కాకరకాయ రెసిపీస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం ఇంతకుముందే జరిగింది. అయితే అవన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. ఛానల్లోకి వెళ్ళి కాకరకాయ రెసిపీస్ ప్లేలిస్ట్ మీరు చూస్తే కనుక రెసిపీస్ అందులో అప్లోడ్ చేశాను, చూడండి. ఎర్రగా వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకొని పల్లీలని వేయించుకొని వాటిని కూడా కాకరకాయ ముక్కల్లోకి వేసుకోండి. అలాగే అదే నూనెలోకి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా మొత్తం క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ కరివేపాకుని కూడా మనము కాకరకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి ఆప్షనల్. వెల్లుల్లిపాయలని పొట్టు తీయకుండానే వాటిని దంచి సేమ్ ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటిని కూడా కాకరకాయలో వేసి పల్లీలు, కరివేపాకు ఇవి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనము రైస్తో పాటు సాంబారు, పప్పు, రసం వీటితో సైడ్ డిష్గా తినచ్చు. లేదంటే మనము డైరెక్ట్గా రైస్తో కలుపుకొని కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అనేది అస్సలు ఉండదు. ఈ కాకరకాయ వేపుడిని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనము టూర్స్ అది వెళ్ళినా, లేదంటే పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా వాళ్ళకి చేసిస్తే నిల్వ అనేది ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెజ్ కర్రీస్ కోసం మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని వాచ్ చేయండి.